చనిపోయిన శవంతో ఇంకెందుకు ఆయన ఇప్పుడు వచ్చి గన్ పెడతా పట్టుకుంటాడా కాలుస్తాడా ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన? వీళ్ళందరూ కూడా ఒక్కసారి కడసారిగా చూసుకుందాం ఆయన్ని. కనీసం భౌతిక దేహాన్ని ఆయన అన్నదమ్ముడు చూద్దామని వస్తే మాకు అదృష్టం లేదు. అట్లీస్ట్ ఆ చిగులుచిత బస్సు నుంచినే మేము మా సోదరుడికి ఈ ఇహలోకం నుండి ముక్తి ప్రసాదించాలని మా కోరిక. నంబాల కేశవరావు గ్రామాన్ని జిఎం వలస గ్రామానికి ప్రస్తుతానికి చేరుకున్నాం. ప్రస్తుతానికి ఆ కుటుంబ సభ్యులు కొంతమంది అయితే మాత్రం ఉన్నారు. నంబాల కేశవరావుకి సంబంధించిన సోదరుడు కూడా ప్రస్తుతానికి మనతో ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, వీళ్ళకి ఎలాంటి సమాచారం ఉందని దానిపై అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నంబాల కేశవరావు గారు ఆల్రెడీ ఎన్కౌంటర్లో చనిపోయారు. సో మీకు అని మాకు ఇన్ఫర్మేషన్ బుధవారం వచ్చింది. తర్వాత ఈరోజు క్రిమినేషన్ అయిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతే. అంటే మీరు క్రిమేషన్కి మిమ్మల్ని ఎందుకు అలౌ చేయలేదు అసలు కారణాలు? మేము కోర్టు ఆర్డర్ పట్టుకొని వెళ్ళినా ఇవ్వలేదు. ఇంకా అంతకుమించి మేమేం చెప్పగలం? నంబాల కేశవరావు చివరికి మీ వ్యూహాకే వదిలేసాం. కోర్టు ఆర్డర్, లా అండ్ ఆర్డర్, జస్టిస్కి వాల్యూ ఇచ్చి రూల్స్ ప్రకారం మేము అప్రోచ్ చేయం. దానికి వాళ్ళు ఇవ్వలేదు. అంతకుమించి మేమేం చేయలేదు. దీని వెనక ఎవరి హస్తాలు ఉన్నాయి, ఏమైంది మాకంటే మీకే బాగా తెలుసు. నంబాల కేశవరావు గారు చివరిగా మీరు ఎప్పుడు మాట్లాడారు? ఎన్ని సంవత్సరాలు? 1981లో నేను యూనివర్సిటీ చదివేటప్పుడు ఆయన సెంట్రల్ జైల్లో ఉండేవాడు. అదే కజిన్ బ్రదర్ వెళ్ళి కలిసేవాడిని. ఈ విలేజ్ నుండి చూడడానికి వచ్చేవాళ్ళని తీసుకెళ్ళేవాడిని. అక్కడ ఉన్నాను కాబట్టి అంతే. ఆయన 3 months జైల్లో ఉండేటప్పుడు విలేజ్ నుండి ఎవరు వచ్చినా నేను యూనివర్సిటీలో చదువుతుండేవాడిని. మరి ఊరు వాడిని మన వాడు ఉన్నాడు తీసుకెళ్తాడని ఎవరో వచ్చేవాళ్ళు అందరూ చూడడానికి తీసుకెళ్ళేవాడిని. అప్పుడప్పుడు ఎవ్రీ సండే నాకు కూడా వెళ్ళి కలిసేవాడిని. అన్నయ్య ఎలాగున్నావు, నీ లైఫ్ మార్చుకో అని చెప్పేవాళ్ళం. అలాగే అనేవాడు, సరదాగా ఉండేవాడు. బెయిల్ వచ్చాక చెప్పకుండా వెళ్ళిపోయాడు. అదే లాస్ట్. మరి మాకు ఈరోజు కనీసం భౌతిక దేహాన్ని అయినా అన్నదమ్ముడు చూద్దామని వస్తే మాకు అదృష్టం లేదు. అది ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు కూడా ఆల్రెడీ ఛత్తీస్గఢ్ వెళ్ళారు. అక్కడ పోలీసులతో కానీ కలెక్టర్స్తో కూడా మాట్లాడారు. కేశవరావు ఓన్ బ్రదరు 2 times వెళ్ళారు. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మా అన్నయ్య గారు శ్రీకాకుళం రెడ్డి గారి లెటర్ పట్టుకొని బాడీ కలెక్షన్కి వెళ్ళారు. అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులతో మాట్లాడి అంతా చేసి మరి ఏం జరిగిందో, ఎవరి ప్రభావమో ఎవరి ఇన్ఫ్లుయెన్సో వాళ్ళని వెనక్కి పంపించారు, వచ్చేసారు. దెన్ వీ హ్యావ్ నో ఆప్షన్ టు ప్రొసీడ్ జ్యుడిషియరీ. వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారు, మళ్ళీ పట్టుకొని వెళ్ళారు, ఇవ్వలేదు. క్రిమినేషన్ చేసామన్నారు, న్యూస్ వచ్చింది. అట్లీస్ట్ ఆ చిగులుచిత బస్సు నుంచినే మేము మా సోదరుడికి ఈ ఇహలోకం నుండి ముక్తి ప్రసాదించాలని మా కోరిక. అందుకే మేమేమి అట్టహాసాలు చేయట్లేదు, సింపుల్గా ఏదో పూజ చేసుకుంటున్నాం అంతే. అంతకుమించి మేము నార్మల్ పీపుల్ము. వీ విల్ గివ్ రెస్పెక్ట్ టు అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ లా అండ్ ఆర్డర్, ఎవ్రీథింగ్. దట్స్ వై వీ ఓబే. అక్కడ పోలీసులు ఏమని సమాచారం ఇచ్చారు? కోర్టు ఆర్డర్లు ఏమని చెప్పి దహనం చేశారు? అంటే మీకు కనీసం కుటుంబ సభ్యులు కూడా చివరి చూపులో చూపించకుండా దహనం చేసిన అసలు మీరు ఏమనుకుంటున్నారు కుటుంబ సభ్యులు? వీ ఫీల్ దట్ ఏం చేస్తాం ఇలాంటి పరిస్థితుల్లో? ఇంకేం చేయగలం? నార్మల్ పీపుల్ము, ఎవరితో దెబ్బలు అడగలం చెప్పండి? ఎవ్రీథింగ్ యూ పీపుల్ నోస్ అండ్ యు ఆర్ ఆస్కింగ్ వాట్ వీ కెన్ డూ. వీ హ్యావ్ టు డూ our responsibilities according to our Sanatana Dharma. ఆ శరీరానికి ఆ శరీరం లేదు, ఇవ్వలేదు. ఆ ఆత్మకి ముక్తి కలిగించాలని మేము ఏదో చిన్న ప్రయత్నం చేసుకుంటున్నాం అంతే. నంబాల కేశవరావు దేశంలోనే ప్రాముఖ్యత ప్లేస్ సంపాదించుకున్నారు. సో మీరు ఎలా అంటే మావోయిస్ట్ దీంట్లోనే ఒక పెద్ద స్థానం సంపాదించి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మీకు ఎలా అనిపించేది అసలు? ఏమని చెప్పగలం? దానికి ఒక్కొక్కరి వ్యూస్ ఒక్కొక్క ఉంటాయి.
నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, ఆయన నక్సలిజాన్ని నమ్మారు. నంబాల కేశవరావు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ పేరు మారుమరుగపోతుంది. ఎందుకంటే మావోయిస్టుల ఎన్కౌంటర్లో చనిపోయిన నంబాల కేశవరావు సొంత గ్రామంలో ఉన్న ప్రస్తుతానికి. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నరేదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్కౌంటర్లో చనిపోయినప్పటికీ నేటికి తన మృతదేహాన్ని కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి నంబాల కేశవరావు సంబంధించిన వాళ్ళ వదిన గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆవిడ అడిగితే మరిన్ని తెలుసుకుందాం. మేడం, నంబాల కేశవరావు గారు మీ మరిది గారు అవుతారు. సో చివరి నిమిషంలో ఎప్పుడు మాట్లాడారు మీరు? అసలు ఈ ఆయనతో మాట్లాడడం కానీ ఆయన చూడడం అనేది జరిగి 45 సంవత్సరాలు అయిందండి. నేను ఆయనతో ఉండేటువంటి అంటే నాకు పెళ్ళైన ఒక 6 నెలలో 8 నెలలో ఆయన ఉన్నారు. 80లో ఆయన వెళ్ళిపోయారు. నాకు 79లో మాకు మ్యారేజ్ అయింది. 80 జనవరిలో ఆఖరిగా మేమందరము కూడా ఇక్కడ ఈ ఊరికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఆయన్ని వరంగల్ కాలేజీలో జరిగిన ఒక కేసు విషయంలో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని చెప్పేసి తీసుకెళ్లారు. అది తర్వాత విశాఖపట్నం జైల్లో పెట్టారు. మేము కూడా ఉండేది విశాఖపట్నంలోనే, డాబా గార్డెన్స్ దగ్గరలోనే మేము ఉండేవాళ్ళం. కాబట్టి అప్పుడు జైలు అనేది 2 టౌన్ ఏరియాలో ఉండేది. కాబట్టి మేము ఆయన జైల్లో ఉన్న కాలంలో వెళ్ళి కలుస్తూ ఉండేవాళ్ళం, చాలా కలవడం. ఆ తర్వాత ఆయన ఇంకా బెయిల్ ఇచ్చారో ఏంటి ప్రొసీజర్స్ నాకు ఇప్పుడు గుర్తులేదు. బట్ రేపు ఆయన్ని రిలీవ్ చేస్తాము అని మాకు చెప్పారు. ముందు రోజు మేము వెళ్ళినప్పుడు రేపు ఆయన రిలీవ్ చేస్తాము, విడుదల చేస్తాము అని చెప్పారు. చెప్తే మరుసటి రోజు పొద్దున్నే మేము ఆయన్ని తీసుకురావడానికని వెళ్ళాము. నేను, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ మదరు కూడా వెళ్ళి ఆయన తీసుకురావాలి అని చెప్పేసి, వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు అప్పుడు, తీసుకురావాలని మేము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆయన లేరండి, రిలీవ్ అయ్యి వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారు. ఆ విధంగా ఇంకా ఆ తర్వాత మేము ఆయన్ని కలవడం కానీ చూడటం కానీ అనేది జరగలేదు, వినటమే అంతే. అక్కడ ఇక్కడ జరుగుతున్న విషయాలు పలానా ఆయన కేశవరావు, పోలీసులు మాత్రం మాకు తెగ అడుగుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా మాకు పోలీసులు ఎప్పుడు మాకు కలిసిన ఫస్ట్ సంభాషణ అంటే మాకు అఫీషియల్గా మా హస్బెండ్కి చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిసే ఉంటారు కదా, ఎవరు ఎప్పుడు కలిసినా అలాగే దొరగారి ఫ్యామిలీ కానీ వాళ్ళు ఎవరు ఎప్పుడు కలిసినా సరే మాకు ఫస్ట్ మా మధ్య వచ్చేటువంటి టాపిక్, మా అంటే నాకే కాదు ముఖ్యంగా మా హస్బెండ్కి వాళ్ళ మధ్య వచ్చే టాపిక్ ఏంటంటే కేశవరావు గురించి, ఆయన గురించి, ఇన్ఫర్మేషన్ గురించి, ఎక్కడ ఏమైనా అలాంటి విషయాలు అడుగుతూ ఉండేవాళ్ళు. మాకు కూడా ఊరికి కూడా చాలాసార్లు ఇక్కడికి విజిట్ చేసి రావడము, అక్కడ వచ్చారట, ఇక్కడ వచ్చారట, అలాగట ఇలాగట ఇలాంటి సమాచారమే తప్ప మేము ఆయన్ని చూసింది కానీ మాట్లాడింది కానీ లేదా. తర్వాత మీరు గతంలో ఆయన జైల్లో ఉండేట్టు కలిసినప్పుడు కానీ మీ కుటుంబ సభ్యులు ఈ ఉద్యమాన్ని ఆపేయమని కానీ లేకపోతే ఏం చెప్పడం జరిగిందా? చాలా చాలా మేము ఆయన రిక్వెస్ట్ చేసామండి. వాళ్ళ ఫాదరు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా అసలు ఆయన మామూలుగా ఇక్కడ బిఏలో జాయిన్ అయిపోతే వాళ్ళ బ్రదర్ అనమాట, నువ్వు కాదు తప్పకుండా, అప్పటికి ఈయన ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారు, అది నువ్వు ఇలా కాదు, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇంత తెలివైన వాడు, నీకు ఇంజనీరింగ్ సీట్ వదిలేసి ఆయన బిఏలో జాయిన్ అయిపోండి, వద్దు నువ్వు ఇంజనీరింగ్ చదవాలి అని చెప్పేసి ఆయనకి అక్కడ ఆర్ఈసీ ఇంజనీరింగ్ అంటే చాలా అప్పుడు రోజుల్లో బాగా క్రెడిట్ ఉన్న కాలేజ్ కాబట్టి అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వము అని చెప్పేసి ఆయన చాలా ఫోర్స్ చేసి చెప్పారు. తర్వాత కూడా ఆయన ఇలాగ పోలీసులు వచ్చి అరెస్ట్ అయిన తర్వాత మాకు కొంచెం విషయం తెలిసాక వీళ్ళు చాలా బాధపడ్డారు. అప్పటికి మాకు తెలిసి ఆయన ఓన్లీ రాడికల్ స్టూడెంట్ యూనియన్ లీడర్గా మాత్రమే ఉన్నాడనేది మాకు అప్పటికి తెలిసినటువంటి సమాచారం. సో మేము చాలా మా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మగారు, మేము, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాన్నగారు ఎంతో ఆయనకి జైలుకి వెళ్ళినప్పుడు రిక్వెస్ట్ చేసాం చాలాసార్లు, వద్దు నువ్వు అలాగా కాదు, మాకు నువ్వు కావాలి అని చాలా రిక్వెస్ట్ చేసాం. నీకు అంతగా నీకు ఏది అంటే ఉద్యోగము, బయటికి వెళ్ళి కేసులు అయిపోయి ఇలాంటివన్నీ నువ్వు పడక్కర్లేదు, మన ఇంట్లో ఉండి మన పొలం వ్యవసాయం చేసుకున్నా నువ్వు ఉండొచ్చు హ్యాపీగా, మనకేం పర్వాలేదు అన్నట్టుగా మేము చాలా రిక్వెస్ట్ చేసి జనజీవనంలో కలిసిపోమని, మన అందరితో కలిసి సంఘంలో ఉంటే బాగుంటుంది నీకున్న తెలివితేటలకి అనేసి మేము ఆ రోజు కూడా చాలా రిక్వెస్ట్ చేసాం. అక్క చెల్లెళ్ళు అయితే కాళ్ళ వేళ్ళ పడి కూడా వేడుకున్నారు ఆయనకి. బట్ మరి అది జరగలేదు.
మరి ఆయన అసలు ఆయన చిన్నప్పుడైతే మామూలుగా నాకు తెలిసిన విషయం ఊర్లో కానీ ఇంట్లో కానీ ఆయన చాలా అమాయకుడు, వెరీ ఇన్నోసెంట్ మనిషి అని చెప్పేసి అనేవాళ్ళు. ఎవరిని ఎప్పుడు కూడా అని కూడా అనేవాడు కాదు. ఎక్కడైనా చిన్న గొడవ అయితే ఇంట్లోకి వచ్చేసేవాడు, అంత భయస్థుడు అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటి ఆయన మరి ఏ విధంగా ఆయన అంత మెంటల్గా స్ట్రాంగ్ అయిపోయాడు అనేది మనకి తెలియని విషయం అది. బట్ ఇప్పుడు చూస్తుంటే ఈ విషయాలన్నీ విన్నాక మా పిల్లలకి మా చిన్నాన్న ఇలాగా మావోయిస్ట్ అయిపోయాడు అని మాత్రమే తెలుసు, కానీ అంతకు మించి పెద్ద విషయం ఏమీ తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటికీ ఆయన లేరు కదా, అందుకని వాళ్ళకి తెలియకపోయినా ఇప్పుడు ఆయన గురించి చూసి విని ఇదంతా వింటూ ఉంటే వాళ్ళు ఎలా అయిపోతున్నారంటే, ఇంత గొప్ప వ్యక్తి మా కుటుంబంలో మా రక్తం పంచుకుని పుట్టాడా మమ్మీ? మా పిల్లలు మా మేనగోడలు అడుగుతున్నారు, ఆ రోజున మీరు అల్లూరు సీతారామరాజును కూడా ఎగెనెస్ట్ టు ద ప్రభుత్వం అని చెప్పేసే ప్రభుత్వం కాల్చింది, భగత్ సింగ్ని కూడా అలాగే కాల్చింది, మరి మా చిన్నాను కూడా ఈ రోజున అలాంటి వ్యక్తి అనుకోవాలి. మేము అందరము కూడా ప్రజల కోసమే పోరాడాడు అనిపిస్తుంది. ఇప్పుడు మాకు చూస్తే తెలుస్తుంది, ఈ రోజున మాకు ఇంతవరకు తెలీదు. మాకు ఇప్పుడంతా తెలిసాక మాకు ఎలాగో అనిపిస్తుంది సైకలాజికల్గా. చివరిసారిగా ఆయన ఒక్కసారి ఆయన్ని చూస్తాము అని చెప్పేసి, మా అమ్మాయి అయితే యుఎస్లో ఉంటుంది, పెద్ద అమ్మాయి, తను కూడా వచ్చేయాలని మా మేనకోడళ్ళు యూఎస్లో ఉన్నవాళ్ళందరూ కూడా వచ్చేయాలి, ఎప్పుడు బాడీ తెస్తారు, మేము వచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇదిగో వీడేమో మా మరిది కొడుకు, మా చిన్న మరిది కొడుకు, నాకు 2 మరుదులు కదా, చిన్న మరిది కొడుకు. వీళ్ళందరికీ అసలు ఆయన తెలియదు. బట్ ఇప్పుడు ఇవన్నీ చదివి విన్నాక వాళ్ళంతా సైకలాజికల్గా ఫీల్ అవుతున్నారు. గతంలో ఎన్కౌంటర్ జరిగితే చాలా చోట్ల చాలాసార్లు కేశవరావు చనిపోయాడని సమాచారం ఇచ్చేవారు. సో మీకు ఆ టైంలో ఎలా అనిపించేది? అంటే ఎన్ని ఎన్కౌంటర్లు చేసినప్పుడల్లా మావోయిస్టులు చనిపోయారని మీకు ఎలా అనిపించేది? అదే లాస్ట్ 2-3 నెలల క్రితం కూడా కేశవరావు చనిపోయాడు అని వార్తలు ఇచ్చేశారు కదా, అలా 2-3 నెలల క్రితం కూడా. ఇదివరకు చాలాసార్లు కన్నా మొన్న చాలా ప్రముఖంగా 2-3 నెలల క్రితం కేశవరావు చనిపోయాడు అని చెప్పేసి ఇచ్చేశారు. ఇస్తే కూడా అందరూ ఫోన్లు చేసేసి మాకు ఇలాగ అని చెప్పేసి వార్తలు పెడుతున్నా, మా హస్బెండ్ ఈరోజు ఏంటంటే ఆయన అంటూ ఉండేవాడు, వాళ్ళు అంత తొందరగా దొరకడు, ఆయన చుట్టూ చాలా అంచెలంచెలుగా ఎవరు చేరుకోలేని దుర్భేద్యమైనటువంటి పటిష్టమైనటువంటి ఇది ఉంటుంది, గన్మెన్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఆయన అంత ఈజీగా అసలు ఆయన దేశంలో ఉంటాడో లేదో కూడా మనం చెప్పలేము, ఇవన్నీ ఉట్టి పుకార్లు అని చెప్పేసి మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. ఈసారి కూడా మేము ఎవరు చెప్పినా నమ్మలేదు. ఆ చివరిగా అమిత్ షా గారు ఇలాగ చెప్పేసి అందరూ ఇదైన దాకా మేము అసలు నమ్మలేదు, ఇదంతా ఉట్టి పుకార్లే ప్రతిసారిలాగా జరుగుతుంది అని అనుకున్నాం తప్ప మేము ఆయన మృతి చెందాడు అనే విషయాన్ని నమ్మలేదు. ఇప్పటికీ కూడా మాకు కొన్ని డౌట్లే. నిజంగా ఆయన మృతదేహం ఇవ్వలేదని డౌట్లు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోవచ్చు? అదే మృతదేహాన్ని మాకు చూపించట్లేదు కదా, ఇవ్వట్లేదు కదా, ఎందుకు? ఇదంతా కథలే కదా, ఇవంతా మనం జరిగిందనే చూసిందనే వాళ్ళు ఎవరు మనకి ఇక్కడ ఎవరు లేరు. అందుకని మాకు అసలు ఏది నమ్మాలో మాకు తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం మేమందరం కూడా. మృతదేహం ఫోటోలే పెడుతున్నారు. ఇన్ని రోజులుగా మా వాళ్ళందరూ వెళ్ళి ఆ బుధవారం రాత్రి నుంచి వెళ్ళారు, వచ్చారు, తిరిగారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడే ఉన్నారు 4 రోజుల నుంచి. మృతదేహం అనేది ఇవ్వలేదు, ఇవ్వకుండా మన చనిపోయాడు అంటున్నారు అనేది అది మాకు ఇప్పటికీ కొంత పర్సంటేజ్ ఆఫ్ మేము నమ్మకం అయిందా లేదా, నిజమా కాదా అనేటువంటి డైలమాలోనే ఉన్నాం మేము. ఇంకా నిన్న కూడా దహన సంస్కారాలు చేసేసారు కుటుంబ సభ్యులు అని చెప్పారు. అయితే మృతదేహాన్ని కూడా ఇక్కడ ఇచ్చే పరిస్థితి లేదు, అంటే ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా లోపలికి వచ్చే పరిస్థితి కూడా కనిపించదు, బయట బారికేడ్స్ కూడా పోలీసులు పెట్టారు. సో దీనిపై మీరేమనుకోవచ్చు? ఏమనుకోవాలనేది నాకు అర్థం కావట్లేదు. ఇది అంత గొప్ప పెద్ద విషయంగా అసలు ఎందుకు? మాకు మామూలుగా ఆ రోజున బుధవారం రాత్రి వెళ్ళినప్పుడు బాడీలో ఇచ్చేసి ఉంటే అన్నీ యాజ్ పర్ హిందూ రిచువల్స్ మా కుటుంబానికి ఉన్న ఆచార వ్యవహారాల ప్రకారం జరిపేస్తే ఈసరికి అసలు అంతా కామ్గా జరిగిపోయి ఉండేదేమో అనిపిస్తుంది. కానీ దానికోసం ఇంత ఇది ఎందుకు చేస్తున్నారో మేము కూడా వైజాగ్ నుంచి వచ్చినప్పటి నుంచి మా పోలీసులు మా చుట్టూనే ఉంటున్నారు, మేము ఎక్కడికి వెళ్తే మా వెనకే వస్తున్నారు, ఇవన్నీ జరుగుతుంది. ఇదంతా ఎందుకనేది ఆలోచించలేకపోతున్నాం మేము. ఆ బాడీ ఇస్తాము అని చివరి వరకు మళ్ళీ లాస్ట్ మినిట్లో మేము ఇవ్వము అని అక్కడ అండమా జరిగిందని వీళ్ళు వెళ్ళిన వాళ్ళకి అక్కడ మరి పూర్తిగా అంటే ఎటువంటి కోఆపరేషను లేకుండా చాలా తక్కువగా చూసి వాళ్ళకి ఈ 4 రోజుల నుంచి వాడి పడిగాపులు కాకుండా వాళ్ళకి కనీసం మానవత్వం దీని మీద కూడా వాళ్ళు ఆలోచించకుండా చనిపోయిన శవంతో ఇంకెందుకు ఆయన ఇప్పుడు వచ్చి గన్ పట్టుకుంటాడా, కాలుస్తాడా, ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన?
ఒక్కసారి మేమందరం కుటుంబంలో చివరిసారిగా చూసేస్తాం. ఈ ఊరి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మా ఊరి నుంచి వెళ్ళిన పిల్లోడు ఎన్ని సంవత్సరాల క్రితమో చూసామని ముసలివాళ్ళు. అసలు చూడలేకపోయాము, ఆయన గురించి ఇంత వింటున్నామే, ఇలాంటి వ్యక్తి మా ఊరిలో పుట్టాడే అని కుర్రోళ్ళు. వీళ్ళందరూ కూడా ఒక్కసారి కడసారిగా చూసుకుందాం ఆయన్ని అని చాలా బాధపడుతున్నారు. అయితే మరి కుటుంబం తాలూకా దుఃఖం అనేది చెప్పలేము. మేము 45 ఏళ్ళుగా దుఃఖంతోనే, ఆ దుఃఖంతోనే వాళ్ళ నాన్నగారు కూడా ఒక విధంగా ఆ సైకలాజికల్ ఎఫెక్ట్తోనే ఆయన మరణించారు. ఇంత చదువు చదివి ఇంత ప్రయోజకుడైన కొడుకు, ఇంత బాగా ఎదిగినటువంటి కొడుకు చేతికి అందకుండా ఎక్కడెక్కడ ఎలా ఉన్నాడో తెలియట్లేదే సమాచారం. ఒక్కొక్క రోజు పోలీసులు వస్తుంటారు, మీ కొడుకు అక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా అని గాలిస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి బాధలు, ఏంటివి అని మా కుటుంబానికి కష్టం కదండి. మరి అది విషయం. నేను సరిగ్గానేమైనా మీకు ఆన్సర్ చెప్పగలిగానో లేదో నాకు తెలియదు. ఓకే, చూస్తే కనుక వాళ్ళ కుటుంబం యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు కదా. చనిపోయిన నేటికి కూడా ఈ రోజు వరకు మృతదేహాన్ని ఇవ్వకపోవడంతో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే సుశీల గారు, అంటే ఎవరైతే కేశవరావుకి సంబంధించిన వదిన గారు, ఆవిడ పెళ్ళైన కొత్తలో 1 సంవత్సరం పాటు ఆయనతో కలిసిమెలిసి ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు అదుపులో తీసుకొని అక్కడి నుంచి కూడా ఉద్యమం బాట పట్టారు. అయితే ఆ కుటుంబ సభ్యుల్లో కూడా చాలా వరకు అంత పొజిషన్లో ఉన్న మా కుటుంబం మేము ఆయన్ని కలుసుకోలేని పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ గ్రామంలో ఎప్పటికప్పుడు పోలీసులు పహారీ అనేది పూర్తి స్థాయిలో ఉంది. తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. బయటికి వెళ్ళడానికి కూడా పూర్తి స్థాయిలో లేని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం, శ్రీకాకుళం నుండి.